సరే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గతంలో కొత్త ఎత్తుగడలండి. ఎప్పటికప్పుడు గతంలోనేమో క్యాస్ట్ ఈక్వెషన్స్‌తో వచ్చాడు. ఇప్పుడేంటంటే మౌత్ పబ్లిసిటీతో మాట్లాడుతా రకరకాల స్పెక్యులేషన్స్ ఎళ్తా ఉన్నాయి సార్. ఎట్లా ఉంటారు? ఏంటి స్ట్రాటజీ ఏంటంటే? ఏం లేదు. ఇదే అసలు కృష్ణప్రసాద్ గారు పోయినసారి వైసీపీలో కండక్ట్ చేశారు. అప్పుడు ఇదే మనిషిని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పెత్తందారులకి క్లాస్ వార్. వీళ్ళకి పేదలకి జరుగుతుందని చెప్పి మా వాదన చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పోయినసారి ఇదే కృష్ణప్రసాద్ గారు అటుపక్క ఉన్నప్పుడు పెత్తందారే కదా, అప్పుడు పెత్తందారు కనిపించలేదా మీకు అలాగే ఏంటి? ఇది మా జనాల అభిప్రాయం కూడా దానికి క్లారిటీగానే ఉన్నారు. వసంత కృష్ణ గారు భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది అది కాదండి. వసంత కృష్ణ ప్రసాద్ గారి మీద సామాజిక పరంగా నేను ఒక పేదవాడిని ఇచ్చాను, ఒక బీసీ కమ్యూనిటీని అని చెప్పేసి ఇలాంటి ఎత్తుగళ్ళు అంటారా? ఎత్తుగాల్లో వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేక ఎవరు క్యాండిడేట్ దొరక్క ఇచ్చిన భాగంలో ఇది ఒక అంశం ఇది. అంతేగాని వాళ్ళకి మేము ఇచ్చాము పేదలకు ఇచ్చామని నువ్వు పేదోడు కదా, నువ్వు సీటు తప్పుకొని పేదలకు ఇచ్చేయచ్చు కానీ నీ సీటు కూడా అదే ఆయనకు వర్తించదా? అంటే ఆయనకి అందరూ పేదవాళ్ళలాగే కనపడుతున్నారుగా, 1000 కోట్లు 2000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా. అలానే ఇప్పుడు ఆయన బుట్టారేణిగా పేద మనిషి, మా దగ్గర డబ్బులు లేవు, ఆమె దగ్గర డబ్బులు లేనమ్మా అని చెప్తున్నారు. ఆమె ఏమో ఇంటర్వ్యూలోనో మాకు ఆ కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీలు ఉన్నాయి, ఆ షోరూములు ఈ షోరూములు ఆమె చెప్తుంది. ఇవన్నీ జనాలు చెప్పడానికి కానీ జనాలకు అన్నీ తెలుసు. తెలియగానే ఎవరికి ఓటు వేయాలో వాళ్ళు జనాలు డిసైడ్ అయ్యారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏం లేదు. వాళ్ళ వాయిస్ విలువ లేదు. డబ్బులు ఇచ్చే పదవుల్లో వాళ్ళ కమ్యూనిటీని పెట్టుకొని ఓడిపోయే సీట్లలో బీసీలకు ఇస్తున్నారని ఒక విధానం కూడా కనపడుతుంది. అది 100% వాస్తవం కదా, జరుగుతుంది కదా. గత 4 సంవత్సరాలు కూడా జరిగింది అదే కదా. అది అందరికీ చూస్తూనే ఉన్నారు కదా. ప్రతిదీ ఒక డబ్బులు ఇచ్చేదని కాదు, హోదా ఎవరున్నా సరే కమాండింగ్ మాత్రం వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకున్నారు. ఊరినే పేరుకే పేదలకి ఎమ్మెల్యే సీట్లు లేదా పేదలకు మినిస్టర్లు, ఆ మినిస్టర్లు కూడా ఎవరికి ఎటువంటి పవర్స్ లేవు, ఇవ్వలేదు. అన్నీ వాళ్ళ దగ్గరే. వాళ్ళు ఎవరైతే 5-6 ఇంపార్టెంట్ వాళ్ళ వర్గం వారు ఉన్నారో, వాళ్ళకి కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళకే ఇంపార్టెన్స్ తప్పితే వేరే వాళ్ళకి అక్కడ ఎవరికి లేవు. ఇంటర్వ్యూలు కూడా లేవు. కనీసం సంవత్సరంలో 5 సంవత్సరాలు 2 సార్లు 3 సార్లు కూడా మాట్లాడిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చివరికి పంచాయతీ ప్రెసిడెంట్లు వాళ్ళ తరపున గెలిచిన పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా ఓట్లు వేయించాలంటే మా వల్ల కాదనే పరిస్థితికి వచ్చినట్టున్నారండి. అంటే వాళ్ళ నిధులు తీసేయటం వల్ల. నిధులు వాళ్ళకేం పవర్స్ ఏం లేవు కదా, వాళ్ళ దగ్గర నిధులు లేవు, వాళ్ళకేం ఎటువంటి లేవు. అందరికీ వాళ్ళ సొంత మనుషులను పెట్టేసి ఎవరికి ఎక్కడ కాంట్రాక్ట్స్ ఇవ్వాలో అసలు పంచాయతీ నిధులు ముంగేసి వాళ్ళకి పవర్స్ లేకుండా చేయటం అనేది 100%. ఒకటేంటండి, అన్ని వాగ్దానాలు కూడా మద్యం నిషేధం అన్నారు, అది లేదు. అది స్టెప్ బై స్టెప్ తీసేస్తూ ఉన్నారు. 25 సంవత్సరాలకు రాబోయే 20 సంవత్సరాలకు కూడా అతను ముంగలే తాకడ పెట్టేసి తీసుకొచ్చాడు. ఏ ఒక్క వాగ్దానం కూడా అతను నిలబెట్టుకోలేదు. 100% ఫెయిల్. అది అతను క్యాండిడేట్లు కూడా దొరక ఎవరికి టికెట్ ఇచ్చే పరిస్థితి అతనికి వచ్చారని దోర్నాల తిరుపతిరావు అనే గురించి ఏమన్నా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు మీరు? ఏంటంటే దోర్నాల తిరుపతిరావు అనే క్యాండిడేట్ గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? అతను మాకు పూర్తిగా తెలియని మనిషి గురించి మనం ఏం మాట్లాడుతున్నాం. నాకు తెలిసిన వరకే అతని పేరు ఇప్పుడే కొత్తగా వింటున్నాము, అంతే. అవగాహన లేదు. అంటే సామాజిక పరంగా బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ చీల్చుద్ది అనే కాన్సెప్ట్లో ఏమైనా ఇచ్చుంటారా మైలవరంలో అని నేను అనుకుంటున్నాను. అటువంటిది ఏంటంటే ఓటర్ డిసైడ్ అండి. ఇవాళ అన్ని వర్గాల వారిని పార్టీ బాగా విస్మరించింది వైఎస్ఆర్ పార్టీ. అలాంటిది అయితే ఇప్పుడైతే ఏం లేదండి. అంటే ఎంతవరకు గెలుపు మీద మీరు ఎంత కాన్ఫిడెన్స్ అనుకున్నారో వాళ్ళు అంతే విధంగా ఉన్నారు కదా. ఏం జరుగుతుంది? మధ్యలో కొంచెం డిఫరెంట్ టాక్ వినపడతా ఉంది కొన్ని గత 15-20 రోజులుగా. ఎందుకని మిక్స్డ్ ఒపీనియన్ వినపడతా ఉంది. అది కావాలని మౌత్ టాక్ వాళ్ళే కొంతమందిని మనుషులను పెట్టి, కిరాయి మనుషులను పెట్టి అలా మౌత్ టాక్ పబ్లిక్లో చేస్తున్నారు. అవన్నీ జనాలు ఏమీ పట్టించుకోలేరు కాబట్టి దానికి అటువంటి భయపడాల్సిన పని లేదు. 100% గెలిచి తీరుతున్నారు ఇక్కడ. మైలవరం స్టేటా? మైలవరం స్టేట్ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు పక్కాగా. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ప్రస్తుతం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా బయటకు వచ్చేసి నేను బీసీలకు టికెట్ ఇస్తా ఉన్నాను, బీసీలు నేను ప్రేమ ఉందని చెప్పేసి రకరకాలు మాట్లాడుతూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో ఒక సామాన్య వ్యక్తికి నేను టికెట్ ఇచ్చానని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. అంటే ఏంటి ఇంకా ఈ క్యాస్ట్ డిఫ్లికేషన్స్ ఏంటంటారు? ఇంకా కూడా క్యాస్ట్ డిఫ్లికేషన్స్ అంటే అది వాళ్ళకు ఉన్నాయండి, మనకు లేవు. మనం అందరం ఒకటే, మనం కలుపుకుని వెళ్ళిపోదామని మనం అనుకుంటున్నాము. అందులోనూ వీళ్ళు పథకాలు పెట్టారు కానీ ఆ పథకాలు అయ్యి అందరికీ సరిగ్గా అందలేదు. అందుకని ఇంకా మనం ఇది ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ఈ పార్టీలోకి వచ్చారు కాబట్టి మేము ఇంకా సంతోషిస్తున్నాము. ఆయనతో పాటు మేము కూడా ఆయనతో పాటు జాయిన్ అవుదామని ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చాము.
ఎట్లా చూడొచ్చండి ప్రస్తుతం చూస్తూ ఉంటుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా క్యాస్ట్ డివిజన్ పాలిటిక్స్ మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, క్లాస్ వార్ అని చెప్పేసి పేదలు పెత్తందారులని. యువతకి ఉద్యోగాలు కూడా లేవు. మీరు ఏం చెప్తారు, ఒక యువతగా మీరు ఏం చెప్తారు? యువతగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే అసలు ఐటీ కంపెనీస్ అనేవి అసలు లేవు. మన టీడీపీ ప్రభుత్వం అనేది వస్తే కన్ఫామ్గా ఐటీ పరిశ్రమలు వస్తాయని నేను కన్ఫామ్గా నమ్ముతున్నాను. అందుకని నేను టీడీపీ తరపునే ఉంటాము. మేము ఫస్ట్ నుంచి టీడీపీయే, ఇప్పటికీ ఎప్పటికీ కూడా టీడీపీతోనే ఉంటాము. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారితో కలుస్తాకి వచ్చాము. మీరేం చెప్తారు సార్? ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే మీకు ఎలక్షన్ ఇంకా 40 days ఉంది. అందరూ కూడా బయటకు వచ్చి ఓపెన్ అవ్వాలి, కానీ ఎవరన్నా మాట్లాడడానికి కూడా ఇంకా మాట్లాడలేని పరిస్థితి ఉంటే నిజాలు జనాలకు తెలిసే పరిస్థితి లేదు, వాస్తవాలు తెలిసే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే చేశారు, అప్పుడు అందరూ కూడా ఆయన వెనకాల నడిచారు. బట్ 5 సంవత్సరాలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత డెవలప్ అయింది, మనం అంత ఇబ్బందుల్లో ఉన్నాము ఏంటన్నది అందరికీ తెలుస్తుంది. ఒక ఐటీ కారిడార్ లేదు, ఒక పరిశ్రమలు లేవు, ఏమీ లేవు. అదేనంటే ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి మన మీద అప్పులు పెడుతున్నాడు ఈయన. దీనివల్ల చాలా మనమే నష్టపోతున్నాం. ప్రజలకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు 15,000 వచ్చినాయి, ఈరోజు 5,000 వచ్చినాయి అని సంబరపడిపోతున్నారు. కానీ రేపటి రోజున మనకున్న లక్షల కోట్ల అప్పు గురించి, మన రాష్ట్రం మీద ఉన్న ఇబ్బందుల గురించి ఎవరికీ అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. తెలుసుకొని బాబు గారు వెంట, మన టీడీపీ వెంట అందరూ ఉంటున్నారు. కాబట్టి సో ఆటోమేటిక్గా ఈ ఎలక్షన్లో మందే విజయం, అది తిరుగులేంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా నన్ను చూసి ఓటేస్తారు అని అంటున్నాడు. అంటే ఎమ్మెల్యేలు అంటే ఆయన నిమిత్త మాత్రం అది ఆయన పొరపాటు అండి. అలా అనుకోవడం ఆయన పొరపాటు. అది ఆయన ఊహల్లో ఉన్నాడు. ఇప్పుడు అంతా జనాలందరినీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఉన్న జనాలను కానీ, లేకపోతే టీడీపీ సపోర్ట్ చేస్తున్న ప్రజలు కానీ, మన సమైక్యత కానీ అంతా కూడా రేపొద్దున టీడీపీ ప్రభుత్వం వస్తానికి 100% గ్యారంటీ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి అన్న పేరు మర్చిపోవటం మంచి. ఇక్కడ ఈ వైసీపీ తరఫున పోటీ చేస్తున్న క్యాండిడేట్ గురించి మీకు ఐడియా ఉందా? లేదండి, ఎవరో తెలుసా మీకు? తెలియదు. ప్రస్తుతం వైసీపీ తరఫున మైలవరం నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు? లేదు, అతను ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు కూడా ఆయన్ని. మన కేపీ గారు అంటే ఎప్పటి నుంచో తెలుసు మాకు. కేపీ గారు కానీ, మన టీడీపీ అసలు అతను ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాండిడేట్, వైసీపీ క్యాండిడేట్, అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనకు తెలియదు. థ్యాంక్ యూ.